GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. అనిల్ గారు, త్వరలో మేజర్ ఫెస్టివల్స్ రాబోతున్నాయి, దసరా, దీపావళి రాబోతున్నాయి. వాటితో పాటు ఐపీఓల సందడి కూడా రాబోతుంది దలాల్ స్ట్రీట్లోకి. సో నెక్స్ట్ 1 monthలో ఆన్బోర్డ్ కాబోతున్న ఐపీఓస్ ఏంటి, వాటికి సంబంధించిన ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ అంటే ఒక్కసారి మన ఆడియన్స్కి క్లియర్గా చెప్పగలరు? తప్పకుండా. సో ఈ సంవత్సరం ఆల్రెడీ చాలా చూసాం, ఐపీఓస్ చాలా వచ్చాయి. కొన్ని పర్ఫామ్ చేశాయి, కొన్ని సూపర్ పర్ఫామ్ చేశాయి, కొన్ని అండర్ పర్ఫామ్ చేశాయి. బట్ ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చాలా కీలకము. అందులో ఈ మంత్ కూడా, వచ్చే మంత్ కూడా చాలా కీలకం. ఏంటంటే పెద్ద పెద్ద ఐపీఓస్ వస్తున్నాయి. ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే వెయిట్ చేస్తున్న కంపెనీస్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ తొందరలో ఈ మంత్ ఎండ్ లోపల రాబోతుంది టాటా క్యాపిటల్. ఇది ఒక డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ, ఎన్బిఎఫ్సి లెండింగ్ కంపెనీ. ఇది ఒక 15,000 నుంచి 16,000 కోట్ల ఫ్రెష్ ఇష్యూ సైజ్తో రాబోతోంది మార్కెట్లోకి. ఇది సెప్టెంబర్ లాస్ట్ వీక్లో రాబోతుంది. ఇంకా ప్రైజింగ్ ఇట్లా రాలేదు, అంటే మంచిదా కాదా అని చెప్పడానికి రేంజ్ కానీ ఇంకా అంత అనౌన్స్ అవ్వలేదు. బట్ ఇది సెప్టెంబర్లో మాత్రం లిస్టింగ్ రాబోతుంది. కాకపోతే ఇన్వెస్టర్స్ మాత్రం ఇది వెల్ నోన్ కంపెనీ. ఏదైనా సరే మనం చూస్తుంది ఏంటంటే లాస్ట్ 2 years నుంచి అనలైజ్ చేస్తే ఐపీఓలు ఏవైతే ఇన్వెస్టర్స్కి ఈజీగా కనబడతాయో, అడ్వర్టైజ్ చేస్తున్నారో మార్కెట్ ప్లేస్లో కానీ ప్రతి చోట, లైక్ జొమాటో కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, నైకా కానివ్వండి, కన్జ్యూమర్ ఫేసింగ్ కంపెనీస్కి ఎక్కువగా మంచి వాల్యుయేషన్ వస్తుంది. ఎన్బిఎఫ్సిలో కూడా కన్జ్యూమర్ ఫేసింగ్ కంపెనీస్లో బజాజ్ ఫైనాన్స్ తర్వాత అంత బాగా అందరికీ నోట్లో నానే పేరు టాటా క్యాపిటల్. ఎగ్జాక్ట్లీ. సో చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మల్టిపుల్ రౌండ్స్ 20x 30x సబ్స్క్రిప్షన్ వచ్చినా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ టైంలో అందుకు కొంచెం క్యాపిటల్ రెడీ చేసుకుంటే మంచిది. వాల్యుయేషన్ ఇంకొచ్చినప్పుడు మాట్లాడదాము. దెన్ ఇంకొక కంపెనీ ఇప్పుడు కరెంట్లీ నిన్న స్టార్ట్ అయింది, అర్బన్ కంపెనీ. చాలా మందికి తెలిసిన పేరు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ మీరు అర్బన్ ట్యాప్ రిపేర్ నుంచి వాష్రూమ్ క్లీనింగ్ వరకు అంతా అందరూ అది వాడతా హెయిర్ కట్ ఎవ్రీథింగ్. సో అది కూడా ఇప్పుడు కరెంట్లీ నడుస్తూ ఉంది. రేపటి సాయంత్రం వరకు 12th సాయంత్రం వరకు నడుస్తూ ఉంది. అది కూడా ఒక 1900 కోట్లు రేజ్ చేస్తూ ఉన్నారు. సో దో వాల్యుయేషన్ రీజనబుల్ ఉన్నా కానీ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీ, అందరికి తెలిసిన కంపెనీ కాబట్టి ఆల్రెడీ మంచి సబ్స్క్రిప్షన్ అయింది. సో ఇంకా అవ్వే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకొక మంచి కన్జ్యూమర్ బ్రాండ్ ఏంటంటే D2C బ్రాండ్ బోట్. ఎలక్ట్రానిక్స్ ఎక్కువ, దీనికి హెడ్ఫోన్స్, మొబైల్స్, హెడ్ఫోన్స్ సంబంధించి వాచెస్. సో వాళ్ళు కూడా మిడ్-సెప్టెంబర్లో, ఈ కంపెనీ పేరు వచ్చేసి ఇమాజిన్ మార్కెటింగ్ కంపెనీ. లైక్ జొమాటో ఎట్లాగో ఎటర్నాలో దీని పేరు ఇమాజిన్ మార్కెటింగ్. ఇది వచ్చేసి మిడ్-సెప్టెంబర్లో రాబోతుంది. ఒక 2,000 కోట్ల ఫ్రెష్ ఐపీఓకి వస్తున్నారు. ఆడియో అండ్ వేరబుల్ సెగ్మెంట్లో ఉన్నారు. ఐఎమ్ షూర్ ఏంటంటే ఇది జెన్జీ ఎక్కువగా వాడే బ్రాండ్ కాబట్టి దీని ద్వారా ఐపీఓ మాత్రం చాలా మంది మిడ్-20s కూడా కొత్తగా ఇన్వెస్టర్స్ ఐపీఓలకు వస్తారు అని ఈ ప్రోడక్ట్తో అని అనుకుంటున్నారు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే మనం వాడే ప్రోడక్ట్కి మనం కనెక్ట్ ఈజీగా అవుతాము, ఆ కంపెనీకి కూడా మనం కనెక్ట్ ఈజీ అవుతాము. అట్లాగే హీరో ఫిన్కార్ప్ ఈజ్ అనదర్ ఫైనాన్షియల్ కంపెనీ కమింగ్ ఈ మంతే వస్తుంది. ఇంకోటి కార్బన్ స్టీల్ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ ఆల్సో ఇంజనీరింగ్ మెటల్స్ ఉంది. ఎస్ఎంఈ బోర్డులో ఉన్నా కానీ మంచి స్ట్రాంగ్ కంపెనీ. ఇది ఒక 60 కోట్ల ఇష్యూకి వస్తుంది. ఇంకొక చిన్న కంపెనీ నీలాచల్ కార్బో కూడా, అది కూడా ఒక 60 కోట్లతో వస్తుంది. ఈ 2 ఎస్ఎంఈ కంపెనీలు. అండ్ ఇంకా కొన్ని డేట్లు రాలేదు, బట్ విత్ ఇన్ ఏ మంత్ వచ్చే కంపెనీలు పెద్ద ఏంటంటే ఒకటి అవాన్స్ ఫైనాన్షియల్ అండ్ కూడా పైన్ ల్యాబ్స్. మీరు చూస్తే ఏంటంటే చాలా స్టోర్స్లో కూడా పైన్ ల్యాబ్స్ యొక్క క్రెడిట్ కార్డ్ మెషిన్స్, స్వైపింగ్ మెషిన్స్ వాడతారు. వెల్ నోన్ కంపెనీ అనమాట ఈ టెక్నాలజీలో. అట్లాగే ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ ఇంకొక వెల్ నోన్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ. జేఎస్డబ్ల్యూ సిమెంట్ కానివ్వండి, ఎన్ఎస్డిఎల్ కూడా త్వరలో రాబోతా ఉంది విత్ ఇన్ ఏ మంత్ ఆర్ 2. టాటా ప్లే ఏదైతే డిటిహెచ్. సో ఇవన్నీ కూడా అంటే మల్టిపుల్ కంపెనీస్, పెద్ద పెద్ద లైన్ పేరున్న బ్రాండ్స్, వెల్ నోటెడ్ కంపెనీస్ అన్ని. సో మనం ఐపీఓ యొక్క రష్ రాబోతా ఉంది పండుగల సీజన్లో. కొంచెం ఇన్వెస్టర్స్ ఏంటంటే స్టడీ చేయాలి, తొందరపడద్దు. స్టడీ చేసి జస్ట్ బికాస్ పేరున్న బ్రాండ్, వెల్ నోన్ బ్రాండ్ అని చెప్పేసి తీసుకోకండి. ఎందుకంటే యూజువల్లీ ఏమవుతుంది, ఐపీఓ కన్నా ముందు
బుక్స్ సరి చేసుకుంటారు. కొన్నిసార్లు బాగా వస్తాయి, కొన్నిసార్లు ఏంటంటే ఐపీఓకి తగ్గట్టు కూడా నంబర్స్ మారుతూ ఉంటాయి. సో అందుకోసం కొంచెం టెంప్టేషన్స్ గురి కాకుండా వాల్యుయేషన్ సరిగ్గా ఉండి కొంచెం అప్పుడే అప్లై చేసుకొని ఎంటర్ అవ్వాలి. కానీ జస్ట్ బికాస్ 100 మంది అప్లై చేస్తున్నారు, 5x 10x అప్లై చేశారు, సబ్స్క్రిప్షన్ అయింది అనంత మాత్రాన డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ అనేది ఇంపార్టెంట్. పేరున్న బ్రాండ్స్ వచ్చినప్పుడు చాలా మంది, మనం హ్యుండై చూసాము, చాలా కంపెనీస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతుంది, ఓవర్ ప్రైజింగ్ దగ్గర వస్తాము, స్టక్ అయిపోతాము. అలాంటి స్టక్ అవ్వకుండా కొంచెం ముందే స్టడీ చేసుకో. సో సెకండరీ మార్కెట్లోకి వచ్చాక చూసుకోవచ్చు అంటారు. సెకండరీ మార్కెట్లో అంటే 1-2 months మనకి అర్థం అయిపోద్ది మార్కెట్ మూవ్మెంట్ ఏంటనేది. తప్పకుండా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ చూస్తున్నాము, ఎన్ఎస్డిఎల్ లాస్ట్ ఇయర్ వచ్చింది, సో అది బాగా పర్ఫామ్ చేస్తుంది. కొన్ని కంపెనీస్ ఏవైతే వచ్చాయో అవి బాగా పనిచేస్తున్నాయి. సో అలాంటివి కాకుండా తెలియని పేరు లేని కంపెనీలు కానీ చేసి ఇరుక్కుపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని సంవత్సరాల వరకు వాల్యుయేషన్ మళ్ళీ రాదు. అందుకోసం కొంచెం జాగ్రత్త పడండి. ఇప్పుడు ఐపీఓ న్యూస్ రాబోతాయి, ఫ్రెంజీ రాబోతుంది, సోషల్ మీడియాలో రాబోతాయి, అన్ని వైపుల్లో దానికి ట్రాప్లోకి గురి కావద్దు అనేది ఇంపార్టెంట్. రైట్ సార్, రైట్ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో మాట్లాడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. వీటి గురించి ప్రస్తావించడం అనేది, వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ.